ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ప్రారంభానికి ముందు ఐపీఎల్లోని 10 జట్ల కెప్టెన్లకు ఎంత పారితోషికం ఇస్తారో చూద్దాం. ఈ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా యాజన్ మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్ వచ్చాడు. 20.5 కోట్లు చెల్లించి అతడిని కొనుగోలు చేశారు. రెండో స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఈ ఇండియన్ స్టార్ బ్యాటర్ జీతం అక్షరాల 17 కోట్లు. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కెప్టెన్లలో రిషబ్ పంత్ 3వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతనికి 16 కోట్లు చెల్లించాలి. గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్ జట్టుకు తిరిగొచ్చిన హార్దిక్ పాండ్యా, రోహిత్ కు బదులుగా అతను నాయకత్వ బాధ్యతలు వహిస్తాడు. హార్దిక్ జీతం 15 కోట్లు, 4వ స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 5వ స్థానంలో ఉన్నాడు. సంజు శాంసన్ పారితోషికం 14 కోట్లు. భారత జట్టులో రెగ్యులర్ గా లేకపోయినా కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు. శ్రేయస్ అయ్యర్ 6వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 17వ ఎడిషన్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి మళ్లీ కేకేఆర్ కు నాయకత్వం వహించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ జీతం 12 కోట్ల 25 లక్షలు. ఎంఎస్ ధోని ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహించనున్నాడు. ధోని జీతం 12 కోట్లు. ఈ జాబితాలో అతను 7వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ధోనికి చివరి ఐపీఎల్ గా భావిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ధావన్ 8వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది శిఖర్ ధావన్ జీతం 8 కోట్ల 25 లక్షలు. గతసారి పంజాబ్ కింగ్స్ జట్టు ఆటతీరు బాగలేదు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కనిపించనున్నాడు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కి 8 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈ జాబితాలో అతను 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో చివరి 10వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నాడు. గత సీజన్ నుండి జట్టుకు కెప్టెన్ గా నాయకత్వం వహిస్తున్నాడు. ఆర్సీబీ జట్టు అతనికి 7 కోట్లు ఇస్తోంది.